దేశంలోనే మనకు శాంతి భద్రతలు కాపాడడంలో నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఇన్ఫ్లేషన్ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో దేశంలో మొట్టమొదటి ర్యాంక్ మనకు వచ్చింది. ఈరోజు సైబర్ క్రైమ్లో కొల్లగొడుతున్న సొమ్ముని రికవరీ చేయడంలోనే దేశంలో మనం నెంబర్ 1 వచ్చినాం. ఈరోజు ఎస్ఐబి కానీ ఇంటెలిజెన్స్ కానీ ఎక్కడైనా రాష్ట్రంలో ఏ దేశంలో ఏ మూలలో ఏ తప్పిదం జరిగినా ఏ దాడులు జరిగినా తీవ్రవాదుల నేపథ్యంలో దాడులు జరిగినా మన పోలీసులు ఇచ్చే సమాచారమే ఈ దేశంలోని నేరగాళ్లను పట్టుకోవడానికి మనం ఉపయోగపడుతున్నాం. ఇదే కాదు, ఈరోజు ఇంతకుముందు భరత్ చెప్పినట్టుగా డ్రగ్స్ ఇది ఒక పెద్ద మహమ్మారిగా మారింది. ఇవాళ ఏదో శ్రీమంతుల పిల్లలే కాదు, మధ్యతరగతి దిగువ తరగతి పిల్లలు కూడా డ్రగ్స్లో కొకైన్ కానీ గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఎక్కడోనో పబ్బులలోనో లేకపోతే కాలేజీల్లో కాదు, ఈరోజు ఈ విష సంస్కృతి పాఠశాలలకు కూడా విస్తరించింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వినియోగించే వాళ్ళను, డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళను, డ్రగ్స్ను అమ్మే వాళ్ళని అందరిని కూడా ఉక్కుపాదంతో తొక్కాలి అని ఈరోజు డ్రగ్స్ నియంత్రించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ఆ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 30% అదనంగా జీత భత్యాలు ఇచ్చి ప్రోత్సహించి ఈరోజు ఈ సమాజానికి చీడ పురుగుగా మారి భవిష్యత్ తరాలను నిర్వీర్యం చేసే డ్రగ్స్ మీద ఈరోజు ఉక్కుపాదం మోపుతున్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్, ఒకప్పుడు దొంగతనాలు చేయాలన్నా దోపిడీ చేయాలన్నా దొంగలు మన ఇంటికి రావాలి, మన తలుపులో మన కిటికీలో పగలగొట్టాలి, మన త్రిజోరీలు ఓపెన్ చేసి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేరం మారింది, స్వరూపం మారింది. మన ఇంట్లో మన జేబులో ఉండే సెల్ ఫోనే వాడు త్రిజోరీని పగలగొట్టినట్టుగా మన లోపలికి వచ్చి ఎక్కడో కూర్చొని పక్క ఊర్లోనో పక్క దేశంలోనో కూర్చొని డైరెక్ట్గా మన ఖజానాలకు వచ్చి దొంగతనం చేస్తున్నాడు. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే చాలా కష్టమైన పని. తలుపులు బద్దలు కొట్టాలి, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ తలలు పగలగొడితే కానీ దొంగతనం చేసే అవకాశం ఉండేది కాదు దొంగలకు. ఈరోజు ఏమీ లేదు, నీ జేబులో ఉన్న సెల్ ఫోన్లకు ఒకసారి దూరితే చాలు నీ దగ్గర ఉన్న ఖజానాన్ని మొత్తాన్ని కొల్లగొట్టే పరిస్థితులు వచ్చినాయి. నేరం మారింది, నేరగాళ్ళు మారింది. మరి నేరం మారినప్పుడు, నేరగాళ్ళు మారినప్పుడు, నేర విధానం మారినప్పుడు పోలీసు వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులను తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా దొంగలకు తగ్గట్టుగా దొంగలను నియంత్రించే విధంగా పోలీసు వ్యవస్థను ఈరోజు తీర్చిదిద్దుకోవాలనే ఈరోజు సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా మనం బలోపేతం చేసినాం. అందుకే ఈరోజు దేశంలో ఎక్కడ ఏది జరిగినా మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు నేరగాళ్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది ఏదో ఒక రోజు ఒక గంట పనిచేస్తే కాదు, నిరంతరం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్ విషయంలో, సైబర్ క్రైమ్ విషయంలో ఈరోజు పోలీసులు ఇంకా నైపుణ్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం కాదు, నేరం జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం కంటే నేరం జరగకుండా నియంత్రించడంలోనే మనం విజయం సాధించాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మన పోలీస్ వ్యవస్థను మన అధునాతనీకరించుకోవడమే కాకుండా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. సాంకేతిక నైపుణ్యాన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి హోంగార్డ్ వరకు సేవలు అందించాలి. ఈరోజు ఆ విధంగా విధి నిర్వహణలో అద్భుతంగా ఎవరైతే పనిచేసిండ్రో ఆ సిబ్బందిని అందరిని కూడా సన్మానించడం అనేది, మనందరం వాళ్ళని గుర్తించడము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీస్ శాఖ మొత్తం మీకు అండగా నిలబడుతుంది, మిమ్మల్ని వెన్ను తడుతుంది, మీరు చేసిన మంచి పనిని అభినందిస్తుందని సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగిని గౌరవించాల్సిన బాధ్యత, వాళ్ళ హక్కులను కాపాడవలసిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. అందుకే ఈరోజు ఈ కుటుంబాలను అన్నిటిని కలుసుకొని పోలీస్ శాఖను ప్రత్యేక దృష్టితో చూస్తాం, మీ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేయడమే ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ కార్యక్రమంలో మీ ముఖ్యమంత్రిగా నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అప్పుడప్పుడు కొన్నిసార్లు పొద్దున్నే పేపర్లు చూడంగానే కొన్ని సర్ప్రైజ్ వార్తలు కనిపిస్తుంటాయి. ఈరోజు ఉదయం పేపర్ తెరవంగానే ఇక సమరమే అని ఒక వార్త చదివిన. ఎవరయ్యా వీళ్ళు, ఏమన్నా
మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదేమో, ఇంకెవరైనా మన మీద సమరం ప్రకటించడానికి చదివితే ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నాయకులని కింద పేర్లని చదివిన. నేను దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది. మీరందరు కలిసి ఎన్నుకుంటేనే మేము అందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన అందరం కలిస్తే 2%. ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లెక్క కడితే 3.5 లక్షలు ఉంటారు దాదాపుగా. ఒక 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారు. ఇంకొక 3 లక్షల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు 9 లక్షలు దాదాపుగా ఈ సిబ్బంది ఉండే అవకాశం ఉంది. ఈ 9 లక్షల మంది 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి, రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను, పెట్టుబడులను అన్నిటిని కాపాడాలి. ఈ 3%, 2.5-3% ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరికీ జీత భత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు 35 సంవత్సరాలు, ప్రజాప్రతినిధులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే విధం ప్రజలు మనకు అవకాశం ఇస్తారు. ఈరోజు మీరు ప్రకటించిన సమరం 98% ప్రజల మీద నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘస్థులు. ఇవాళ ప్రతి ఉద్యోగి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు 1వ తారీఖు నాడు జీతాలు తీసుకోవాలి. ఇక్కడనే మీరున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, గుండెల మీద చేయబెట్టుకొని. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడి 72,000 కోట్ల రూపాయల అప్పు ఆనాడు, ఇప్పుడే నేను రామకృష్ణారావు గారిని అడిగిన, దాదాపుగా 9 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా వారే పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం కడుతున్న అప్పు అసలు మిత్తి ఎంత అంటే నెలకు 500-600 కోట్ల రూపాయలు సార్. సంవత్సరానికి ఒక 6,000 నుంచి 6,500 కోట్ల రూపాయలు మనం అప్పు కట్టేది తెలంగాణ రాష్ట్రం. జూన్ 2, 2014 నాడని రామకృష్ణారావు గారు చెప్పారు. ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడెంత కడుతున్నామని అంటే 16 నెలలు, డిసెంబర్ 7, 2023 నుంచి మార్చి 31, 2025 నాటికి 1,52,000 కోట్ల రూపాయల అప్పులు అసలు మిత్తి కట్టినాం సార్. మనం తెచ్చిన అప్పు 1,58,000 కోట్లు. 1,58,000 కోట్లు 16 నెలల్లో మనం అప్పు తెస్తే పోయినైన చేసిన అప్పుకు అసలుకు మిత్తికి కలిపి 1,52,000 కోట్ల రూపాయలు మనం కట్టినాం సార్. తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికో, ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం మేము ఆడలేదు. 8,29,000 కోట్ల రూపాయలు ఆయన పెట్టిపోయిన బకాయిలకు ఈ తెచ్చిన సొమ్మంతా అక్కడనే చెల్లించినాం సార్ అని రామకృష్ణారావు గారు ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు నాకు వివరించారు. అదే కాకుండా ఈరోజు ఎంత కడుతున్నాము అని అంటే నెలకు 7,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉన్నది సార్. మనం తిన్నా తినకపోయినా అప్పులోనికి మనం 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిందే సార్, తక్కువ అని రామకృష్ణారావు గారు చెప్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు 500 నుంచి 600 కోట్ల రూపాయల ఉన్న అప్పు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన 16 నెలల్లో 1,52,000 కోట్ల రూపాయలు మొదటి 16 నెలల్లో కట్టినామంటే యావరేజ్గా 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మిత్తి నేను కట్టిన. కట్టుకుంటూ వచ్చినందుకు కొంత అప్పు భారం తగ్గి కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈరోజు 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల నేను కట్టాల్సిందే. ఇదే కాదు, మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు 58 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు మీ పదవీ కాలాన్ని పొడిగించారు. దాంట్లో మీరు అనుకున్నారు మీ పదవీ కాలాన్ని ఎక్కువ ఇచ్చిండ్రని. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 3 ఏళ్ళు పెంచండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అత్యధికంగా రిటైర్ అయినరు వారు పోతా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మీకు ఇవ్వకుండా బకాయి పెట్టింది ఎంత అంటే 8,500 కోట్ల రూపాయలు.